హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో సరిపడ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా బిర్యానీ ఫ్లవర్, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక వాటిని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మటన్ అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న మటన్లోకి మనకు రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు రుచికి సరిపోయేంతగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకొని మటన్ అంతా బాగా కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత తీసి మటన్ అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ అంతా ఒకసారి కలుపుకొని మనకు మటన్ ఉడికిందో లేదో చూసుకుందాం. చూసారు కదా, మటన్ మనకు చక్కగా ఉడికిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని
ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.